సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొన్న వేధింపుల గురించి కాస్టింగ్ కౌచ్ పేరుతో ఇప్పటికే ఎంతో మంది బయటపెట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల ఇండస్ట్రీలలో మహిళలు తమకు ఎదురైన వేధింపుల గురించి చెప్పుకొచ్చారు. టాలీవుడ్లో నటి శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ ఘటన అనంతరం స్టార్ హీరోయిన్లు కూడా కాస్టింగ్ కౌచ్పై పలు సందర్భాల్లో స్పందిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో సీనియర్ హీరోయిన్ జేజమ్మ, అనుష్క శెట్టి కూడా చేరారు. ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్పై అనుష్క శెట్టి మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో ఉందని నేను అంగీకరిస్తున్నాను అని పేర్కొన్నారు. నిజమే, టాలీవుడ్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది. అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్లను లోబర్చుకునే సంస్కృతి ఉంది. నేను కూడా అలాంటివి చూశాను. ఇది కేవలం తెలుగులోనే కాదు, ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంది. అయితే నేను చాలా సూటిగా, నిక్కచ్చిగా ఉంటాను. అందుకే నాకు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు అని అనుష్క తెలిపారు. అనుష్క లాంటి టాప్ హీరోయిన్ ఈ మాట చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. వివాదాలు, సోషల్ మీడియాకు దూరంగా ఉండే అనుష్క కాస్టింగ్ కౌచ్పై తొలిసారి స్పందించడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. అనుష్క ఇలా మాట్లాడడం వెనుక కారణం ఏంటి అని అందరూ అనుకుంటున్నారు. సినిమాల్లోనే కాదు, ప్రతి ఇండస్ట్రీలోనూ కాస్టింగ్ కౌచ్ ఉందని గతంలో సమంత కూడా అన్నారు. నాగార్జున సూపర్ సినిమాతో అనుష్క టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చాలా హిట్ సినిమాల్లో నటించారు. అరుంధతి, జీరో సైజ్, భాగమతి లాంటి మహిళా ఓరియంటెడ్ సినిమాల అనంతరం స్వీటీ చాలా గ్యాప్ తీసుకున్నారు. చాలా మంది స్టార్ హీరోయిన్స్ కూడా కెరీర్ బిగినింగ్లో ఇలాంటి వేధింపులకు గురైన వారే. ఓ స్థాయి గుర్తింపు వచ్చే వరకు ఇలాంటి వేధింపులు ఎదుర్కోవలసిన దుర్భర పరిస్థితి నెలకొంది. ఈ వేధింపులకు బలైన వర్ధమాన నటీమణులు ఎందరో ఉన్నారు. చాలామంది కనీస గుర్తింపుకు నోచుకోకుండానే పరిశ్రమ నుండి కనుమరుగవుతారు. ఓ స్థాయికి చేరిన హీరోయిన్స్ కెరీర్ నాశనం అవుతుందని కాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేయరు. సినిమా ఇండస్ట్రీకి పట్టిన పేడ కాస్టింగ్ కౌచ్. అవకాశాల ఎరవేస్తూ కొంతమంది దర్శక నిర్మాతలు తమ కామ వాంఛ తీర్చుకుంటున్నారంటూ ఇప్పటికే ఎందరో నటీమణులు ఓపెన్ అయ్యారు. ఈ పరిస్థితి ఏ ఒక్క భాషా చిత్రాలకు పరిమితం కాలేదు. దాదాపు అన్ని భాషా ఇండస్ట్రీలో ఇలాంటి చీడ పురుగులు ఉన్నారని చాలా సందర్భాల్లో బయటపడింది. చాలామంది హీరోయిన్స్ తమకు ఎదురైన చేదు అనుభవాలను వివరిస్తూ ఓపెన్ అయ్యారు. తాజాగా ఆ లిస్టులో చేరింది అందాల తార అప్సరా రాణి. థ్రిల్లర్ మూవీతో అప్సరా రాణి అందాలను ప్రేక్షకుల ముందుంచారు రామ్గోపాల్ వర్మ. ఆమె అసలు పేరు అంకిత మహారాణా కాగా అప్సరా రాణిగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. కేవలం సినిమాతోనే కాదు, బయట కూడా పార్టీలకు తిప్పుతూ అప్సరను తెగ ఫేమస్ చేసేశారు ఆర్జీవి. అలా వచ్చిన క్రేజ్తో క్రాక్ సినిమాలో భూమ్ బదల్ సాంగ్ చేసి పిచ్చెక్కించింది ఈ అందాల తార. అయితే తనకు కూడా సినీ ఇండస్ట్రీ పరంగా చేదు అనుభవాలు ఉన్నాయంటూ రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అప్సరా చెప్పుకొచ్చింది. కెరీర్లో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయని తెలిపింది. కన్నడ ఇండస్ట్రీలో ఓ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేశారని చెప్పిన అప్సరా ఈ మూవీ డిస్కషన్స్ కోసం ఆ సినిమా డైరెక్టర్ రూమ్కు ఒంటరిగా రమ్మన్నారని, తన కోరిక తీరిస్తే అవకాశం ఇస్తానని చెబుతూ ఓపెన్ అయింది. అయితే తాను మాత్రం అక్కడికి నాన్నను వెంట తీసుకెళ్లి పరిస్థితి అర్థమయ్యాక వెంటనే అక్కడి నుంచి పారిపోయి రావడం జరిగిందని తెలిపింది. బాలీవుడ్ భామ ఈషా గుప్తా కూడా తనకు ఎదురైన సంఘటన గురించి చెప్పి షాక్ ఇచ్చింది. ఆ మధ్య అవుట్డోర్ షూటింగ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్తే బస చేసిన హోటల్ గదిలో తాను ఒంటరిగా పడుకున్నప్పుడు ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. దాంతో తనకి మేకప్ ఆర్టిస్ట్గా పనిచేసే మరో యువతిని ఆ రోజు రాత్రి తనకు తోడుగా ఉండమని కోరినట్లు చెప్పుకొచ్చింది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి జరగడం కామన్ అని, కానీ ఈ మధ్య కాలంలో దర్శక నిర్మాతలు వ్యవహరించే తీరులో చాలా మార్పులు వచ్చాయని తన అభిప్రాయం వ్యక్తం చేసింది. బాలీవుడ్ నటి నర్గిస్ ఫక్రీ కూడా కాస్టింగ్ కౌచ్పై నోరు విప్పింది. పరిశ్రమలో తను ఎదుర్కొన్న వేధింపులు, తనకు సినిమా అవకాశాలు రాకపోవడానికి గల కారణాలను వెల్లబుచ్చింది. కాగా నర్గిస్ రాక్ స్టార్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఆమె బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ విజయంతో ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు కమర్షియల్ హిట్స్గా నిలిచాయి. కానీ ఆమె ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించలేకపోయింది. అయితే దానికి కారణం తాను కమిట్మెంట్ ఇవ్వకపోవడమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్లో రాణించాలంటే దర్శక నిర్మాతల కోరికలను తీర్చాల్సిందే. వాళ్ళు చెప్పినట్టు చేయాలి, వారికి నగ్నంగా కనిపించాలి. అలా చేయనందుకే నాకు అవకాశాలు తగ్గాయి. కొందరు బడా దర్శక నిర్మాతలు నన్ను కమిట్మెంట్ అడిగారు, దానికి నేను ఒప్పుకోలేదు. దీంతో అది మనసులో పెట్టుకుని నాకు ఆఫర్స్ రాకుండా చేశారు అంటూ ఆమె ఆరోపించింది. లైంగిక వేధింపులు అనే అంశంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది బోల్డ్ బ్యూటీ మల్లికా షరావత్. క్వాహిష్తో వెలుగులోకి వచ్చిన మల్లికా షరావత్ ఆ తర్వాత విడుదలైన మదర్ సినిమాతో బోల్డ్ నటిగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. అయితే
తెర వెనుక హీరోలతో సన్నిహితంగా ఉండకపోవడం వల్ల చాలా సినిమాలకు దూరమయ్యానని, తన టాలెంట్ తగిన అవకాశం ఇండస్ట్రీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది మల్లిక. కోరికలు తీర్చలేదని కొందరు హీరోలు తనకు అవకాశాలు రాకుండా చేశారని సంచలన ఆరోపణలు చేసింది. తన కెరీర్ ఆరంభంలో ఇండస్ట్రీలో చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. అప్పట్లో నటిగా నిలదొక్కుకోవాలంటే హీరోలతో గడపడం తప్పనిసరి అన్నట్లుగా ఉండేదని చెప్పింది. కెమెరా ముందు పొట్టి దుస్తులు ధరించి ముద్దులు ఇచ్చే నువ్వు నిజ జీవితంలో ఎందుకు కుదరదని చెబుతున్నావు అని చాలామంది అడిగేవారని మల్లిక చెప్పుకొచ్చింది. ఇప్పటికీ అక్కడక్కడ మహిళా నటులు వేధింపులకు గురవుతూనే ఉన్నారని మల్లిక పేర్కొంది. దక్షిణాది పరిశ్రమకు చెందిన నేషనల్ అవార్డు విన్నింగ్ దర్శకుడు తనని వేధించాడని బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. అది మొదటిసారి కాదని, బాలీవుడ్ సౌత్ పరిశ్రమలో దాదాపు 5 సార్లు తాను కాస్టింగ్ కౌచ్ను ఎదుర్కొన్నట్లు ఆమె ఆరోపించారు. ఆమె మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్పై స్పందించారు. ఏ పరిశ్రమలో అయినా కాస్టింగ్ కౌచ్ ఉంది, నేను కూడా దాని బాధితురాలనే. ఒక్కసారి కాదు 5 సార్లు ఈ సంఘటనను ఎదుర్కొన్నాను. ముఖ్యంగా దక్షిణాది సినీ పరిశ్రమలో 3 సార్లు నాకు ఈ చేదు అనుభవం ఎదురైంది అని ఆమె చెప్పుకొచ్చారు. అక్కడ పేరు మోసిన ఓ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత తన సినిమా ఆఫర్ ఇచ్చాడు. దీంతో నేను ఆడిషన్స్కి వెళ్ళాను. ఒక రోజంతా ఆడిషన్లోనే ఉన్నాను. దీంతో నాకు కాస్త జబ్బు చేయడంతో ఆ రోజు రాత్రి తిరిగి ముంబై వెళ్ళిపోయాను. నేను ముంబై వచ్చాక ఆ దర్శకుడు ఫోన్ చేసి, మీకు ఆరోగ్యం బాగాలేదు కదా, నన్ను ముంబైకి రమ్మంటారా అని అడిగారు. నేను వద్దని చెప్పి ఫోన్ పెట్టేశాను. అయినా అతడు పదే పదే ఫోన్ చేసి విసిగించారు. దీంతో అతడిపై తనకు అనుమానం వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. డైరెక్టర్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారు, ఇది కేవలం సినిమా పూర్తయ్యే వరకే అని అనడంతో అతడి మాటల్లోని భావం నాకు అర్థమైంది. దీంతో నా టాలెంట్ నచ్చితే అవకాశం ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు అని గట్టిగా సమాధానమిచ్చి ఫోన్ కట్ చేశాను అని చెప్పారు. ఇక్కడ ఓ నిర్మాత తన కాళ్ళు ఎలా ఉన్నాయో చూడాలన్నారని, మరొకరేమో నా శరీర భాగాల్లో ప్రతి అణువణువు తనకు తెలియాలంటూ అసభ్యంగా మాట్లాడారంటూ సుర్వీన్ చావ్లా వివరించారు. టాలీవుడ్లో హీరోయిన్గా రాణించిన తెలుగు అమ్మాయిలు చాలా తక్కువనే చెప్పాలి. గతంలో సౌందర్య, స్నేహ వంటి పలువురు తారలు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. కానీ వాళ్ళంతటి రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు తారలు ప్రస్తుతం లేరనే చెప్పాలి. అయితే ఇక్కడ వారికి అవకాశాలు ఇవ్వకపోవడమే అందుకు కారణమంటోంది పచ్చీస్ హీరోయిన్ శ్వేతా వర్మ. బాలీవుడ్లో హిందీ వచ్చిన వాళ్ళనే హీరోయిన్లుగా తీసుకుంటారని, కానీ టాలీవుడ్లో మాత్రం తెలుగు రాని వాళ్ళని కూడా కథానాయికగా ఎంపిక చేసుకుంటారని చెప్తోంది. ఈ సందర్భంగా గతంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని శ్వేత తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న సమయంలో కొందరు కమిట్మెంట్ ఇవ్వాలని అడిగారు. ఏదైనా ప్రాజెక్టు కోసం అడుగుతున్నారనుకున్నా, కానీ వాళ్ళ ఉద్దేశం వేరని తర్వాత అర్థమైంది. ఇప్పటికీ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు నా దగ్గరున్నాయి. 2015లో యాడ్స్ కోసం సంప్రదించారు. ₹1,00,000 ఇస్తాం, కానీ దర్శకుడు కోరుకుంది చేయాలని చెప్పారు. దీంతో షాక్ అయిన నేను, సరే అయితే అతడిని కూడా నేను చెప్పింది చేయమనండి, వెంటనే అతడిని బిల్డింగ్ మీద నుంచి దూకమనండి అని బదులిచ్చాను. ఈ కాస్టింగ్ కౌచ్ సమస్యలను నేరుగా ఎదుర్కోలేదు, కానీ ఆన్లైన్ సోషల్ మీడియా ద్వారానే ఎదుర్కొన్నాను అని శ్వేతా వర్మ చెప్పుకొచ్చింది. ఇలా లైంగిక వేధింపులకు గురై కెరీర్ని అర్ధాంతరంగా ముగించిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. మిగతా వారి గురించి మరో కథలో చెప్పుకుందాం. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. నేను మీ ఆది. Hi, I'm Kashish Vora. Hi, నేను మీ శ్రీ విష్ణు. Hi, this is Aditya. Hi, this is Naga Anvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post.